బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి సామాజిక తత్వవేత్త మరియు నవయుగ వైతాళికుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రామగుండంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మృతిని ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా ఆయన స్ఫూర్తిదాయక సేవలను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా పూలే సిద్ధాంతాలు సమానత్వం కోసం ఆయన పోరాటాన్ని వివరించారు. సమాజంలోని అంతర్యాలను తొలగించి విద్య, స్త్రీ శిక్షణ మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అనంతమైందని తెలిపారు. పూలే సేవలను భావితరాలకు చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, యువత, సంఘం సభ్యులు కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వ సమాజ నిర్మాణం పట్ల తమ కట్టుబాట్లను వ్యక్తం చేశారు. జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై కాంగ్రెస్. మాంకాల స్వామి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఉమా సామవంతి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఐక్యత, బడుగు బలహీన వర్గాల ఐక్యత. జై బీసీ, జై భీమ్. ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత. మీరే దేశంలో అత్యధికమైన సంఖ్యలో ఉన్నారు. ఈ రాజ్యాధికారాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాల కూడా ముందుండాలని ఒక సంకల్పంతో ఇవాళ బీసీ కుల గణన చేసి భారతదేశానికే ఆదర్శంగా నిలిచాలనే విషయాన్ని మీ అందరికీ నేను గర్వంగా చెప్తా ఉన్నా. దాంట్లో భాగస్వామిగా నేను రామగుండం ప్రజాపక్షాన అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా. మీరందరూ చూసారు, గతంలో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు గురించి చేస్తామని బయటికి రికార్డులు చెప్పకుండా కుల గణన చేసామన్నారు. చేయలే. వారికున్న బీసీల బలహీనలపై, ఎస్సీలపై ఉన్నటువంటి ఈర్ష దేశాన్ని మరొక్కసారి చూపించి